మౌని ఏం చేస్తున్నావు? ఇలా పెద్దమ్మ బోనాలు కదా, ఇప్పుడేం చేస్తలే పెద్దమ్మ బోనాలకు కానీ కాకరకాయ ఫ్రై చేస్తున్నా. ఇక పిల్లలకి సేమియాలు కావాలన్నట, సేమియాలు చేస్తున్నా. ఇక పెద్దమ్మ బోనాలకైతే అప్పటికే ఇప్పుడే వేసిన పొయ్యి మీద, పచ్చిగా ఉంది. పెద్దమ్మ బోనాలు అయితే అప్పటికి సాయంత్రం ఉంటుంది, ఇప్పుడైతే ఏం స్పెషల్ లేదు. బోనాలు అయితే సాయంత్రం ఉంటాయి. బోనాలు అంటే అందరు కాదు, రెండే బోనాలు ఊరి మీద. అది కూడా పెద్దమ్మకు ఒక బోనం, మైసమ్మకు ఒక బోనం. మా ఊర్లో ముద్రాజులు లేరు, అసలు కల్వకోట ఊర్లో ముద్రాజులే లేరు. అందుకని చెప్పి పెద్దమ్మకి తీసే బోనం కుమ్మరులు తీస్తారు, మైసమ్మకి తీసే బోనం ఏమో బెస్త వాళ్ళు తీస్తారు. సో అది ఎట్లా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నాం. సో తినిపోవచ్చు పెద్దమ్మ దగ్గరికి, తిన్నాక గుడికి వేరని మళ్ళీ డౌట్ లేదు, పోవచ్చు. ఇప్పటికైతే మేమైతే మా మా సంఘం తరఫున మేకను కొడుతున్నారు. సో సపరేట్గా కోడి కోసుకుంటే వాళ్ళు ఇంట్లో నుంచి కోసుకుంటారు. మేము సంఘం తరఫున మేక కొడుతున్నారు కాబట్టి కొబ్బరికాయ తీసుకున్నాం. కొబ్బరికాయ తీసుకుపోయి అక్కడ కొట్టి ఆ కూర వచ్చిన తర్వాత వండుకొని తినడమే. ఊరంతా పండుగ మొత్తం. కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇక సేమియా కూడా వేసేసిన. అమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్పింది. ఇవాళ మా భోజనం అక్కడనే, అటే పోవాలి. ఏం తింటున్నావు తను? సేమియా బాగుంది ఫ్రెండ్స్ అను. బ్లాగ్ మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, సేమియా మమ్మీ చేసింది ఫ్రెండ్స్. మాట్లాడరా గిటు. మొత్తానికైతే అమ్మోళ్ళ ఇంటికి వచ్చినాము. ఇదేంటి, ఈ తలకాయ కూర, ఇదేమో మటన్. ఇప్పుడే పొయ్యి మీద వేసిన, కనబడుతుంది. మటన్ అండ్ తలకాయ అయితే వండుతున్నా. అంటే దేవుని కూడా పోసిన పాలు ఇంకా రాలే, ఇది జస్ట్ ఇప్పుడు వండుకోవడానికి అని చెప్పి పోసిరు ఒకటి. మటన్ ఇంకా వాటర్ పోయలే. ఇది తలకాయ, ఇది మెదడు. మీరు చేస్తారు కదా, మళ్ళీ ముద్దలు చేస్తారు కదా. మీ పిర్ల పండుగ అయిపోయిందా? రేపా? తను వాళ్ళ చిరియుడు ఇలా నెయ్యి టేస్ట్ అయితే మంచిగా ఉంటుండే. ఇక పెద్దమ్మ కాడికి కోవడే సాయంత్రం పోతామని చెప్పి ఇక కూర ఎప్పుడు వండుకుంటారు, చుట్టాలు వస్తారు, వాళ్ళకి ఎప్పుడు తినబెట్టుడు అని చెప్పి ఆల్రెడీ సంఘం మీద ఒకటి కోసిర్రు. సో ఇవి ఇప్పుడు పోయే మేకలు, ఆ గొర్రెలు కానీ ఆ పెద్దమ్మ దగ్గర కోసేటివి. మేమైతే ఆల్రెడీ కూరలు అయితే వండేసినాం. ఇక చుట్టాలు అయితే మా పెద్దమ్మ వాళ్ళు అయితే వచ్చారు. ఇక మేము మా ఇంటికాడ వచ్చే పాలు మా ఇంటికనే పెట్టేసి అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఒకప్పుడు పెద్దమ్మ పండుగ అంటే ఫుల్ మంది వచ్చేటోళ్ళు, చుట్టాలు అయినా సరే ఊరుళ్ళు అయినా సరే ఫుల్ మంది వచ్చేటోళ్ళు. ఇప్పుడైతే లేనే లేరు ఎవ్వరు కూడా. నేను కూడా పోదాం అనుకున్నా, బట్ నాకు సోపతి ఇవ్వలేరని చెప్పి ఇక్కడ ఆగిపోయినా. అసలు పోడు కూడా పోలే నేను. నాకేమో పెద్దమ్మ కడుక్కోవాలని ఉంది, కానీ ఎవరు లేరు. ఏం చేద్దాం, సప్పుడేకున్న ఇంటికన్నే. ఇక అంతలోపే మా సోపతి పొరగలు కనబడ్డారు, వాళ్ళ పిల్లలు కనబడ్డారు. ఇక వాళ్ళని చూసుకుంటూనే ఉన్నా, అక్కడికైతే పోలేను. ఇగో ఇది మా చెల్లె బిడ్డ, అంటే నా ఫ్రెండే, చెల్లె ఫ్రెండ్ రెండు. దీని పేరు కూడా తనిష్కనే, నా బిడ్డ పేరు. దీనికి కూడా సేమ్ మా పొట్టం లెక్క అన్న కూడా ఉన్నాడు. ఇది ఇంకొకటి, ఇది పొట్టిది, అందరికంటే చిన్నది. ఇది దీన్ని వేడిదిస్తే అదేనా ఫేస్ మంచిగా లేదు, మేము డ్రెస్సులు మంచిగా లేవు నన్ను తీయకని అంటుంది. ఇదేమో ఇంకో ఫ్రెండ్ బిడ్డ. వీళ్ళిద్దరు ట్విన్స్. ఇక వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇది నా బిడ్డ, ఇక మీకు తెలిసిన విషయమే.
ఇక మేమైతే అటు పెద్దమ్మ కాడికి పోలేం కాబట్టి మళ్ళీ మేము సింగిల్గా పోయి కొబ్బరికాయ కొట్టొచ్చినాము. ఇక అక్కడ సోపతులు కనబడ్డారు కదా ఎట్లుంటుంది వాళ్ళని చూసుకుంటున్నాం. అండ్ నాకు సోపతులు కూడా రావడానికి ఎవరు లేరని చెప్పి ఆగిపోయినా. ఇక మేము సింగిల్గా అయితే పోతున్నాం. పోయేసరికి అయితే ఎవరు లేరు. బట్ మేము పోయినాక వచ్చేటోళ్ళు కొంతమంది మిస్ అయిన వాళ్ళు అయితే వచ్చిర్రు. ఆల్రెడీ అందరు మొక్కులు చేసుకున్నారు. ఇక మైసమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి అయితే మొక్కుకొని అయితే కొబ్బరికాయ కొట్టిన. ఇక ఆల్రెడీ చెప్పిన కదా స్టార్టింగ్లోనే మేకని ఇట్లా సంఘం తరపున కొడుతున్నామని చెప్పి, అందుకని చెప్పి కొబ్బరికాయ ఒకటే కొట్టినాము. అయితే ఇక్కడ ఒక గుడి కట్టాలని చెప్పి అనుకుంటారు అందరు కలిసి. ఇక ఇప్పటి మందం అయితే రేకులు అయితే వేసిర్రు. ఈ పెద్దమ్మ తల్లికి గుడి కడటానికి ఎప్పుడు బలం వస్తుందో ఏమో తెలియదు, చూడాలి, ఎదురు చూడాలి. బట్ అందరు చందాలు వసూలు చేసి అయితే టెంపుల్ అయితే కట్టాలన్న ఆలోచనలు అయితే ఉన్నారు. ఇక మేమైతే పోతున్నాం. మంచిగా మొక్కుకున్నాం ప్రశాంతంగా. కానీ అందరితో నచ్చినే మంచిగా ఉంటుండే. ఇక మేమైతే స్కూటీ తీసుకున్నాం. స్కూటీ ఇవ్వాలని తీసుకొచ్చిండు. ఇదే రోజు ఇక పూజ కూడా అయిపోయింది. ఇదే రోజు మేము ఫస్ట్ నడపడం. అయితే మాకు ఆల్రెడీ బైక్ ఉంది. అయినా సరే స్కూటీ ఎందుకు తీసుకున్నామంటే నేను షూట్కి వెళ్తా కాబట్టి ప్రతిసారి నన్ను అక్కడ దించడానికి పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయి అని చెప్పి ఛార్జీ స్కూటీ అయితే తీసుకున్నాము. ఇక మధ్యతరగతి వాళ్ళు గిట్లనే ఉంటుంది. ఏ పని చేద్దామన్నా ఒక హెల్త్ కనబడుతుంది. పోనీ హెల్త్ కనబడుతుంది కొంచెం ముందుకు పోయి కొంచెం పెద్దగా చేద్దామంటే ఫుల్ ఖర్చులు అవుతాయి. ఇట్లనే ఉంటుంది మధ్యతరగతి వాళ్ళది. ఇక మేమైతే ఇటు సైడు మస్తు రోజులు అవుతుంది రాక. చిన్నప్పుడు మేము ఇక్కడే చదువుకున్నాం. అండ్ ఇటు సైడ్ స్కూల్ ఉంది, ఇక్కడే చదువుకున్నాం. మొత్తం ఇక్కడనే ఆడుకున్నాం. ఇది చర్చి అప్పుడు చిన్నగా ఉంటుండే, ఇప్పుడు కొంచెం పెద్దగా కట్టిర్రు. ఇక ఇటు కేసరి ఇండ్లు కూడా కొత్తగా వచ్చినాయి. అప్పుడైతే మొత్తం ఖాళీ ఉంటుండే. ఇటు సైడ్ వస్తే చిన్నప్పటి రోజులు అయితే గుర్తుకొచ్చి మంచి అనిపించింది. అక్కడ కనబడుతుందిగా ఎల్లో అండ్ ఆరెంజ్, అక్కడనే చదువుకున్నాం. అసలు ఆ రోజులు వేరు, మస్తు అనిపించింది నాకైతే అటు పోతే. ఇక కొబ్బరికాయ కొట్టి రిటర్న్ అయ్యేసరికి అయితే బర్రెలు అయితే ఎదురైనాయి. అసలు విచిత్రం ఏంటంటే బర్రెలు కూడా తగ్గిపోయినాయి. ఊళ్ళో ఫుల్ బర్రెలు ఉంటుండే, అసలు బర్రెలు లేవు, ఏం లేవు. ఇక అమ్మోళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే అది ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. ఇదే మా అమ్మోళ్ళ ఇల్లు. మాకు కూడా బర్రెలు ఉన్నాయి అమ్మోళ్ళకి. ఆల్రెడీ ఇక పెద్దమ్మ కాడ కొబ్బరికాయ కొట్టినాం. కూరలు కూడా రెడీ ఉన్నాయండి. ఇక పెద్దమ్మ కాడ కోసిన కూర అది రేపు వండుకోవచ్చు. ఇప్పుడైతే మా వంటలు అయిపోయినాయి కాబట్టి ఇక తినడమే. అందరం కలిసి అయితే తింటున్నాం. వీడియోని అయితే నేను అనుకున్నట్టు రాలే, ఎందుకంటే పెద్దమ్మ కాడికి అందరితో కలిసి పోలేను కదా. అవును, కానీ చెప్పుడు మర్చిపోయినా. సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్ని.